అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల దురుసుగా వ్యవహరించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వైఖరి సరికాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిలు అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం రంగంపేటలో రంగనాయక అంబికా మినీ ఫంక్షన్ హాల్ టెంట్ హౌస్ ను సోమవారం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు విసుగు చెందిన ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు పట్టం కట్టారన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాల ద్వారా అడ్డగోలుగా దోచుకున్న డబ్బుతో ఏర్పడిన గర్వంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఏకవచనంతో జగదీష్ రెడ్డి సంబోధించాడన్నారు. ఇలా మాట్లాడడం సరికాదని, జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మల్లేశం గౌడ్, మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్, నాయకులు గొండా కృష్ణ, వెంకట్ గౌడ్, నాగరాజు, రమేష్, రవీందర్ గౌడ్, వంజరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ బండి రమేష్ గారు మరియు రవి ఇద్దరు భాగస్వామ్యంతో మరియు శ్రీ రంగనాయక అంబిక ఫంక్షన్ హాల్ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. నాతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గారు, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ గారు, మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు, మండలం నుంచి మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమం విజయం చేసి వాళ్ళ వ్యాపారం చాలా మంచి జరగాలని, మరి దాంతోపాటు కొంతమంది పేదలకు కూడా కొంచెం ఎవరైనా లేని వాళ్ళకు కూడా ఆదుకోవాలని తెలియజేస్తూ మరి ముందు వీళ్ళు వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా విషయం అసెంబ్లీలో జరిగిన విషయం చూస్తే ఒక దళిత స్పీకర్ మీద మరి బీఆర్ఎస్ గుండా నాయకులు బాగా అధికారాన్ని అనుభవించి దండిగా సంపాదించి దండకావడంతో మరి అసెంబ్లీని మరి ఇవాళ అన్నింటినీ కూడా వాళ్ళ జాగిర్లాగా ఒక ఏక పదజాలంతో స్పీకర్ను అవమానించిన తీరును మేము యావత్ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తెలంగాణ ప్రజలు ఇలాంటి దురహంకారానికి చరమగీతం పాడే మరి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పరచుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు దోచుకున్న ధనబలం మరి వాళ్ళలో పెరిగిన అహంకారం ఇంకా తగ్గలేదు. అది సాక్షాత్తు ఈరోజు అసెంబ్లీలోనే ప్రదర్శించడం జరిగింది. మళ్ళీ అదే కాకుండా ఈరోజు ఇంకా కూడా భయభ్రాంతులను చేయాలని, తర్వాత మేమే వస్తాం, మేమే ఇంకా అధికారం చెలాయిస్తాం, ఇంకా దోచుకుంటామనే ఆలోచనలో ఉన్నారు. అవన్నీ జరిగాయి. మీ లెక్కలు ప్రతి ఒక్కటి తేలుస్తాం. మీ ఇవాళ కాళేశ్వరం తీసుకున్నా, మరి ఏ ప్రాజెక్టులో చూసుకున్నా దండిగా సొమ్ము సంపాదించి తూతూ మంత్రంగా నీటి ప్రాజెక్టుల మీద అత్యధికంగా వెచ్చించి ఈరోజు ధనాన్ని సంపాదించి ప్రతిదీ లెక్కిస్తాం. మీరు చేసిన అప్పులను, మీరు చేసిన లెక్కలను అన్నింటినీ కూడా ఈరోజు మరి తెలంగాణ భరిస్తుంది, అనుభవిస్తుంది. అవన్నింటినీ కూడా ఒక గాడిలో పెట్టే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంది. ఈ 15 నెలల్లో కూడా శక్తికి మించి ఈరోజు మనం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే కార్యక్రమంలో ముందున్నాం. కొన్ని పథకాలను ముందలు తీసుకొచ్చినాం. కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. ఇంకా కూడా గాడిలో పెట్టి వచ్చే 3.5-4 సంవత్సరాల్లో ప్రతి పథకం ప్రతి పేదవాడి తలుపు తడుతుంది. మరి అనుకున్న బంగారు తెలంగాణను ఈ ప్రభుత్వమే తీర్చిదిద్దుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటుంది.